హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పొటాటోతో స్నాక్స్ అయితే ఎలాగ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ అండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో ఒక 3 పొటాటోస్, అంటే మనము దాని స్కిన్ అంతా తీసి ఇలాగ వాటర్ పోసుకొని చక్కగా ఉడికించుకుందాం. చూడండి, ఇలాగ ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు పొటాటోస్ ఉడికిపోయానుగానే మనమైతే స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి గ్రేటర్ ఉంటుంది కదండి, ఆ గ్రేటర్ తోటి చూడండి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మన గ్రేటర్తో చేసేస్తే ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కదండి, చాలా ఈజీగా స్మాష్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మనం తీసుకున్న పొటాటోస్ మొత్తం అన్నీ ఇలాగే గ్రేట్ చేసుకోవాలి. ఇలాగైతే తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, మన దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టేబుల్ స్పూన్, అండ్ ఓరిగానో ఫ్లేక్స్ కూడా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడైతే సాల్ట్ అయితే మనకి రుచికి తగ్గ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదండి, అది చాలా ఎంత వీలైతే అంతలాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గీ. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత లాస్ట్లో చీజ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఇలాగ డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి, పెద్దగా ఏమీ బయట నుంచి నేనేం తేలేదు, అన్నీ ఇంట్లో ఉన్నవే. సో ఇప్పుడైతే ఇలాగ మొత్తం అన్నీ కలిపేస్తున్నాను. ఇదైతే మనకి చపాతీ పిండిలాగా రావాలి. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి, ఆయిల్ వేసుకోగానే అది చపాతీ ముద్దలాగా వచ్చేస్తుంది. కిందనైతే మనము అది కొద్దిగా పౌడర్, అదే మైదా కానీ గోధుమ పిండి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది జల్లుకొని చూడండి, ఆల్రెడీ చపాతీ ముద్దలాగా వస్తుంది కదండి. దాన్ని కొంచెము స్మూత్గా చపాతీ రోటి ఇది కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రతోటి ఈ విధంగా మనము అనుకోవాలి. ఇప్పుడైతే నేను రివర్స్ కూడా తిప్పుతున్నాను. మరీ దిబ్బగా ఉండకూడదు, మరీ సన్నంగా ఉండకూడదు, మీడియం లెవెల్లోనే ఈ డఫ్ అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎడ్జెస్ పక్కకి కట్ చేసేస్తున్నాను. లేదు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం అందంగా ఉంటుందని చెప్పి నేనైతే ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. ఇలా అయితే చూడండి, మీకు ఏ టైప్లో కాల్స్తే ఆ టైప్లో మీరైతే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎలా కాల్స్తే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ టైప్లోనే కట్ చేసేసుకుంటున్నాను. మీకు డిఫరెంట్ యాంగిల్ సమోసా ఇంకా ఏవైనా చాలా ఉంటాయి, ఆ కలర్స్ అలాగన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదండి, వీటిని అయితే నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. ఆ కడాయి హీట్ అయిపోతుంది లేదో చూసుకోవాలి. కడాయి హీట్ లేకపోతే వాటర్ డ్రాప్స్ ఉంటే ఆయిల్ వేసిన తర్వాత తుల్లుతూ ఉంటుంది. దానికోసమని ముందు కడాయి హీట్ చేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాల్స్తే అంత ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకటి ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, హెవీగా అవసరం లేదు. కొంచెము బ్రౌన్ కలర్ వచ్చింది అనగానే మనము తీసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు రెండో పక్క కూడా నేనైతే టర్న్ చేస్తున్నాను. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం వీటిని పక్కకు పెట్టుకుందాం, ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇవే కాదండి, ఇంకా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మనము సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను చూపించలేదు. ఇగో చూడండి, ఇలా అయితే ప్లేట్లోకి తీసుకొని, ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బయట వెళ్ళి అవుట్ సైడ్ ఫుడ్ తినేయడం కన్నా ఇలాగ ఇంట్లోని ఇలా చేసుకొని సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మా ఇంట్లో చిన్నపిల్ల కాబట్టి నేను తనకి సాస్ అవాయిడ్ చేశాను. ఇలాగ హవికి ఒకటి ఇస్తే చాలా తింటుంది, బాగా తింటుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, కామెంట్ మటుకు కంపల్సరీగా చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.